అందుబాటులో లేకనే సీఎల్పీ సమావేశానికి వెళ్లలేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశారాయన. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానన్న రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి లేఖపైన స్పందించారు. నేను మీనాక్షి నటరాజన్ గారిని మొదటిసారి కలిసిన ఈరోజు మొట్టమొదటిసారి. అంతకుముందుకు 2 సార్లు మీటింగ్ అప్పుడు నేను హైదరాబాద్లో లేకపోవడం వల్ల కలవలేకపోయినా ఈరోజు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని తెలవగానే వచ్చి మామూలుగా మర్యాదగా కలిసిన. మీనాక్షి నటరాజన్ గారు నాతో పాటు 2009 నుంచి 14 వరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేము ఇద్దరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఒకసారి కలుద్దామని ఒక మర్యాదపూర్వకం కలవడం జరిగింది అంతే. పార్టీ నిర్మాణం గురించి ఇన్ఛార్జీలు ఎవరెవరు నేస్తారు, జిల్లాల వారీగా అవన్నీ విషయాలు చెప్పింది. మంచిగా పార్టీని రివైవ్ చేయాలి, పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం తయారు చేయాలనే దాని మీద నా సలహాలు సూచనలు చెప్పిన. తప్పకుండా యాక్టివ్గా నన్ను కూడా ఇన్వాల్వ్ కామన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఫ్యూచర్లో కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం అంతే. వ్యక్తిగతంగా నేను అతను జానారెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. మా జిల్లా నాయకుడు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన అంటే మాకు గౌరవం ఉంది, ఆ రోజు ఇచ్చేది లేకుండే అని చెప్పిన. థ్యాంక్ యూ.